శ్రీమాత్రే నమః. మహాకుంభాభిషేకంలో వినియోగించే ఈ కలశని కొంతమంది పెట్టుకున్నప్పుడు మాకు లలితా సహస్రం రాదండి అన్నారు. అలా రాదన్న కొన్ని వేల మంది మహాశక్తి యాగం ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటికీ ప్రతి నోట కంఠస్థ నాకన్నా చక్కగా పలుకుతున్నారు, నాకన్నా ఇంకా దృఢంగా స్థిరంగా పలుకుతున్నారు. నాకు ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ ప్రకృతిలో ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తోపు కాదు. మనమందరం అమ్మకి అనుసంధానమైనటువంటి బిడ్డలమే. కాబట్టి నాకెంత ఆనందం అనిపిస్తుందనంటే నాకంటే ఇంకా స్పష్టంగా, స్వచ్ఛంగా, శుద్ధంగా, ఇంకా నిష్టతో లలితా సహస్రనామమే రాని వాళ్ళు, అసలు లలితా సహస్రం అంటే తెలియని వాళ్ళు కూడా నేర్చుకుని ఈరోజు వాళ్ళు కొంతమందికి నేర్పించడం కూడా చేస్తున్నారు వాడవాడల. ఇది అమ్మవారు శ్రీపీఠంలో కూర్చుని చేసినటువంటి ఒక మహోపకారం. ఇది దివ్యమైన అనుగ్రహం అమ్మవారిది. అలా మీకు రాలేదని ఇబ్బంది పడద్దు. నా కంఠంతో నేను లలితా సహస్రనామాన్ని ఉచ్చరించి యూట్యూబ్లో పెట్టడం జరిగింది, ఖడ్గమాల. దాన్ని మీరు రోజు వింటూ ఈ కలశలో మీరు చేయగలిగింది ప్రతిరోజు ఒక గుప్పెడు బియ్యం వేసేయండి. ఆ పారాయణం చేస్తూ ఆ అమ్మవారి నామాన్ని వింటూ వింటూ లలిత పారాయణం నేను చేస్తున్నది వింటూ మీరు శ్రద్ధగా మనస్సు పెట్టి మీరు కూడా అక్షరాలు వింటూ వింటూ ఉంటే ఒక్క 10 రోజుల్లో మీకు అలవాటు పడిపోతుంది. ఒక 20 రోజుల్లో మీకు మెల్లగా నోరు తిరగడం మొదలు పెడుతుంది. ఒక 30 రోజుల్లో మీరు దాన్ని పలకడం మొదలు పెడతారు. ఒక 40 రోజులు అయ్యేటప్పటికి ఉచ్చరించడం మొదలు పెడతారు. ఇలాగ ఒక 2-3 నెలలు గడిస్తే మీ కంఠస్థం వచ్చేస్తుంది. మీకు లోపల నుంచి తనంత తానుగా మంత్రము బయటికి వ్యక్తమవుతుంది. కాబట్టి ఏ అనుమానం వద్దు. లలిత రాకపోయినా సరే ఇది ఒకటి పెట్టుకొని మీరు చేసి చూడండి. వచ్చే మహాశక్తి యాగంలోపు, దేవీ నవరాత్రిలోపు మీకు లలిత సొంతమైపోతుంది. లలిత మంత్రం కాదు, అమ్మే మీ సొంతం అవుతుంది. ఈ కలశలో ఒక గుప్పెడు బియ్యం అమ్మవారిని స్మరించి వేయండి ప్రతిరోజు. ఇది 1/2 కేజీ పడుతుంది ఖచ్చితంగా. రోజు కాస్త కాస్త అందులో వేస్తూ ఉంటే పౌర్ణమి నాడు ముందు రోజు ఈ బియ్యం అంతా తీసి ఇందులోది శుభ్రంగా దాన్ని కడిగి దాన్ని 3 భాగాలు చేసి, ఒక భాగం పెరుగన్నము, ఒక భాగము పులిహోర అంటే నిమ్మకాయతో కానీ చేసి, ఒక భాగము ఒక చక్కెర పొంగల్లాగా ఏదో ఒకటి పాయసము ఏదో ఒకటి చేసి ఈ 3 భాగాలు పూర్ణిమ నాడు అమ్మవారికి నివేదన పెట్టండి. ఆ రోజు లలిత పారాయణ చేసుకొని పెట్టండి. మళ్ళీ పూర్ణిమ నాడు ఈ కలశని అమ్మవారి ముందు పెట్టి అర్చన చేసి, తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ లలిత పారాయణ చేసి మళ్ళీ ఒక గుప్పెడు, చిన్న గుప్పెడు అలాగా బియ్యం నింపుతూ రండి. అంటే ప్రతి పూర్ణిమ నాడు అమ్మవారికి మీ ఇంట్లో ఆరాధన, మహానివేదన జరిగి ఆ ప్రసాదం మీ ఇంటిల్లో పాది పొందుతారు. వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. తప్పకుండా మీకు ఇష్టసిద్ధి జరుగుతుంది, కష్టహరణము జరుగుతుంది. కాబట్టి ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. శ్రీపీఠాన్ని సత్వరమే సంప్రదించి మహాకుంభాభిషేకంలో మీ నామగోత్రాలు నమోదు చేసుకుని ఐశ్వర్య కలశని కుంభాభిషేకం అనంతరం 6వ తేదీ పొందగలరు. మేము రాలేకపోతున్నామండి, చాలా దూరం ఉంటాము, మాకెలాగానంటే మీరు దాన్ని లైవ్లో చూడొచ్చు. శ్రీపీఠం యూట్యూబ్లో లైవ్లో చూడొచ్చు ఆ రోజు. అలాగే మీ గోత్రనామాలతో ఇక్కడికి మీరు శ్రీపీఠ కార్యాలయాన్ని సంప్రదించి దాన్ని నమోదు చేసుకుంటే మీ పేరిట జరుగుతుంది. మీరు వస్తే ఎలా జరుగుతుందో మీరు రాకపోయినా అంతే పద్ధతితో జరుగుతుంది. మీకు అనంతరం ఈ కలశని, కుంభాభిషేక జల తీర్థాన్ని, అలాగనే భస్మాన్ని ప్రసాదంగా మీ ఇంటికి సురక్షితంగా అందించే బాధ్యత శ్రీపీఠం తీసుకుంటుంది. తప్పకుండా శ్రీపీఠంలో జరిగే ఈ మహాకుంభాభిషేకంలో మీరందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కండి.